అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికీ నేను చూపించబోయే క్రిస్మస్ స్పెషల్ రెసిపీ గోధుమ పిండితో ప్లమ్ కేక్ని స్పాంజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మీ అందరికీ చేసి చూపించబోతున్నాను. గోధుమ పిండితో చేసినా కూడా చాలా స్పాంజీగా టేస్టీగా చాలా బాగా వస్తుంది. అసలు ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ ఇలా ప్లమ్ కేక్ చేశారంటే చాలా టేస్టీగా వచ్చి తీరుతుంది. ఈ రెసిపీ కోసం ముందుగా 1 కప్పు ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ని తీసుకోవాలి. దీనిలో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుని నానబెట్టుకోవాలి. 2 గంటల సేపు ఈ ఆరెంజ్ జ్యూస్లో వేసుకుని నానబెట్టుకోవాలి. లేదా నైట్ అంతా ఈ ఆరెంజ్ జ్యూస్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా ఉంచేసుకోవచ్చండి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకుని 2 గంటల సేపు పక్కన పెట్టుకుని నానబెట్టుకోవాలి. వాటర్ మెలన్ సీడ్స్, బాదం, జీడిపప్పు, కిస్మిస్, ఇంకా చెర్రీస్, ఫ్రూటీ టూటీ వేసుకుని నానబెట్టుకున్నాను. తర్వాత 2 యాలకులు, 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, చిన్న జాజికాయ ముక్క, ఇంకా జాపత్రి చిన్న ముక్కని తీసుకుని ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత 1 కప్పు షుగర్ని కలుపుకుంటూ ఉండాలి. వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా కలర్ మారేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, షుగర్ అయితే ఇలా లైట్గా కలర్ మారుతూ ఉంటుంది. కొంచెం కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలర్ వచ్చిన తర్వాత దీనిలో 1/2 కప్పు వాటర్ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత 2 గంటల సేపు నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలి. తర్వాత దీనిలో 1/2 కప్పు బ్రౌన్ షుగర్ని వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు నార్మల్ షుగర్ని వేసుకోవాలి. బ్రౌన్ షుగర్ లేకపోతే నార్మల్ షుగర్ని 1/2 కప్పు వేసుకోండి. తర్వాత 1/2 కప్పు మిల్క్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు ఈ కేక్కి ఎగ్ తీసుకోవాలనుకుంటే 2 ఎగ్స్ తీసుకుని బాగా బీట్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకున్నదంతా ఆ ఎగ్లో వేసేసుకోవాలి. కాకపోతే నేను ఇక్కడ ఎగ్ ప్లేస్లో పెరుగుని తీసుకుంటున్నాను. రెండింటికి పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదండి. నేను 1/2 కప్పు పెరుగుని తీసుకుని వేసేసుకున్నాను. తర్వాత దీనిలోనే ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న యాలకులు, దాల్చిన చెక్క, లవంగాల పౌడర్ వేసేసుకున్నాను. ఇలా విస్కర్తో బాగా బీట్ చేసేసుకోవాలి. ఈ విధంగా విస్కర్తో బీట్ చేసుకుంటే బాగా కలుస్తుంది. తర్వాత దీనిలో 1/2 కప్పు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో బటర్ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా విస్కర్తో 1 నిమిషం ఇలా బాగా బీట్ చేసుకోవాలి. తర్వాత ఒక స్ట్రైనర్ పెట్టుకొని 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా వేసుకోవాలి. తర్వాత దీనిలోనే 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇలా జల్లించుకుని వేసుకుంటే కేక్ చాలా స్పాంజీగా వస్తుంది. తర్వాత ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిసిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కేక్ మౌల్ తీసుకుని కొంచెం నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసుకుని ఈ విధంగా అప్లై చేసుకోవాలి. తర్వాత ఒక బటర్ పేపర్ వేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా రెడీ చేసుకున్న దానిలో మనం రెడీ చేసి పెట్టుకున్నదంతా వేసేసుకోవాలి. కేక్ మౌల్డ్లో తీసుకున్న తర్వాత పైన ఫ్రూటీ టూటీ, ఇంకా జీడిపప్పు, కిస్మిస్, బాదం, చెర్రీస్ అన్నీ పైన ఈ విధంగా పైన వేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వాటర్ మెలన్ సీడ్స్, ఇంకా జీడిపప్పు మీకు ఏమి ఇష్టమైతే అవన్నీ పైన ఈ విధంగా వేసుకోవాలి. ఇలా రెడీ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ని 5 నిమిషాల పాటు హీట్ చేసుకోవాలి. కుక్కర్కి బెల్ట్ పెట్టుకోకూడదు, నార్మల్గా మూత పెట్టుకోవాలి. కుక్కర్ ఇలా వేడెక్కిన తర్వాత ఇలా స్టాండ్ పైన పెట్టేసుకోవాలి. పెట్టుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని 40 మినిట్స్ ఉంచుకోవాలి. 40 మినిట్స్ తర్వాత మూత తీసుకున్నాను. ప్లమ్ కేక్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని చల్లారిన తర్వాత బయటికి తీసేసుకోవాలి.
బటర్ పేపర్ వేసుకున్నాం కాబట్టి ఈజీగానే వచ్చేస్తుంది. బటర్ పేపర్ లేకపోతే నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత కొంచెం మైదా పిండిది లోపల జల్లుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. చల్లారిన తర్వాత మనకి కావలసిన సైజులో పీసెస్ని కట్ చేసుకోవాలి. గోధుమ పిండితో చేసినా కూడా చాలా స్పాంజీగా టేస్టీగా వస్తుందండి. క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ని గోధుమ పిండితో ఎలా చేసుకోవాలో చూసారు కదా. తప్పకుండా ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.